ఓఎస్ అవినాష్ మన తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. సో తను ప్యాషనేట్గా తీసిన తెలుగు అబ్బాయి సాంగ్స్ మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. బేసికలీ తను మేజో జోసెఫ్ అని చెప్పేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్, మలయాళం మ్యూజిక్ డైరెక్టర్. జనరల్గా మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్స్ కొంచెం సంగీతపరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అలానే మేజో జోసెఫ్ కూడా బాగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఓవరాల్గా సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ తనీష్ అండ్ తషు కౌశిక్ చేశారు. అండ్ తషు కౌశిక్ ఈజ్ రియల్లీ లుకింగ్ గార్జియస్. ఐ హోప్, అంటే నాకు ఈ కవర్ డిజైన్ చాలా నచ్చింది. ఐ హోప్ ఈ సాంగ్స్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్. మలేషియాలో షూట్ చేశారని చెప్పారు. త్వరలో రిలీజ్ కాబోతున్న తెలుగు అబ్బాయి బాగా ఆడి వీళ్ళందరికీ మంచి టీం అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని, అండ్ అలాగే మా మధుర ఆడియోకి కూడా లాభాలు తెచ్చిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దమ్ గుడ్ లక్. అండ్ ఐఎమ్ ష్యూర్ వీళ్ళ లాస్ట్ 6 months నుంచి వీళ్ళు ఎలా కష్టపడ్డారో నేను చూశాను. సో వాళ్ళ కష్టానికి ఫలితం తప్పక తగ్గుతుంది. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ దమ్ గ్రేట్ లక్. థ్యాంక్ యూ. గత వారమే ఆడియో రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటే కారణం, ఒక 1 weekలో ఎంత రెస్పాన్స్ రావటం అనేది చాలా అరుదని నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా కొంచెం ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఎందుకు అని అంటే ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఏంటంటే సిచ్యువేషన్ పరంగా కథకు అనుగుణంగా ఉంటాయి తప్పితే ఎవరినో అట్రాక్ట్ చేసుకోవటానికి అన్నట్లు చేసిన సాంగ్స్ కాదు. అందుకని ఒక రకంగా భయపడ్డాం కూడా మేము. ఎందుకని అంటే అసలు ఎంతవరకు రీచ్ అవుతాయి ఏంటి అని కూడా. కారణం ఏంటంటే అవి కథతో పాటు ఆ సినిమాతో పాటు చూస్తేనే బాగుంటుందని ఒక చిన్న భయం ఉండింది. సో ఆ భయంతో మేము అసలు మధుర ఆడియో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అసలు అందులో క్రెడిట్స్ కూడా చూసినప్పుడు కూడా కొంచెం అది కూడా ఇంకో రకం భయం వేస్తుంది. ఎందుకంటే టాప్ అనేది ఏది లేదు. ఒక సింగర్ ఉన్నా కూడా ఇది ఈ టాప్ ఈ టీం ఉంది, ఈ టీం అంతా కలిసి చేసింది కాబట్టి ఇది ఒక ట్రెమెండస్ హిట్ అవుతుంది అన్న ఇది ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాము. వెళ్ళి మధుర శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చూడగానే క్రెడిట్స్ కాదు, నేను ఫస్ట్ సాంగ్స్ వింటాను అన్నారు. విన్నారు. విని అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అంటే చాలా బాగా మాకు అసలు బాగా ఎంకరేజ్ చేశారు. మీరు వెళ్ళండి, మీరు మార్కెట్లోకి వెళ్ళండి, నేను ఏ రకంగా కోఆపరేట్ చేయగలను, ఎందుకంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. వీలుంటే నాకు ఒక మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్స్లో కాంప్లిమెంటరీ కాపీలు కూడా కొన్ని పంపించి మీ దీన్ని ఒక పుష్ చేద్దామని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే కానివ్వండి, ఆయన క్రియేట్ చేసిన కాన్ఫిడెన్సే కానివ్వండి, ఈరోజు ప్రూవ్ చేసుకున్నామన్న సంతోషం అయితే మాకు ఉంది. కారణం ఏంటంటే అసలు నెట్లో వితిన్ 5 hours మేము అప్లోడ్ చేసి మా అఫీషియల్ దీంట్లోని వెబ్సైట్లోని ఒక్కొక్క సాంగ్ 4 star 5 star అని ఒక మంచి రేటింగ్ వచ్చిందండి. దాంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాము. అలాగే మార్కెట్లోకి వెళ్ళిన కొంచెం CDs మాత్రం పంపించగలిగాము. వాటిని కూడా వితిన్ నెక్స్ట్ 2-3 daysకే మార్కెట్లో లేకుండా నెక్స్ట్ వీటికి ఆర్డర్ రావడం కానీ ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉందండి. సో మొత్తం క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ మేజర్ జోసెఫ్ చెందుతుంది. కారణం ఏంటంటే అతను మ్యూజిక్ అనేది ఏదో నేను ఒక సిచ్యువేషన్ని ఫోన్లో చెప్తే ట్యూన్ అనేది నెట్లో చేసి పంపించేసి దాన్ని నేను ఒక లిరిసిస్ట్కి ఫార్వర్డ్ చేస్తే అతను లిరిక్ రాసి ఇచ్చిన ఇది కాదండి. ఇదేంటంటే హార్ట్ఫుల్గా ఏంటంటే సోల్ఫుల్గా ఒక ఆత్మ ఉంది అనమాట మూవీలో. అట్లాగా పనిచేసామండి. డే 1 నుంచి సబ్జెక్ట్ అనుకున్న దగ్గర నుంచి ఒక లిరిసిస్ట్ని కూర్చోబెట్టుకున్నాము, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూర్చోబెట్టుకున్నాము. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉండగా వీళ్ళు కూడా వాటికి అనుగుణంగానే అతను సంగీతం చేయడం జరిగింది. దానికి తగ్గట్లుగా లిరిక్స్ కూడా రాయటం జరిగిందండి. ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. కానీ ఒక చిన్న భయం అనేది అనిపించింది. సో సినిమాకి ఇంత అంతర్లీనంగా వెళ్ళిపోతున్న పాటల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారండి. కానీ దాన్ని అర్థం చేసుకున్నారు, సక్సెస్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ మూవీకి ఛాన్స్ ఇచ్చిన అవినాష్ గారికి, మెజో జోసెఫ్ గారికి అండ్ జేఎస్ నివాస్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రామకృష్ణ గారికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మూవీలోనే శంకర్ మహాదేవన్ గారితో, అనూజ్ గారితో పాడడం ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎవరైనా సరే, ఇంతకుముందు చాలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను. పాడతా తీయగా, పాడాలని ఉంది, జీ సారిగమప నువ్వా నేనా,
అన్నిట్లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతూ వచ్చిన టైంలో కరెక్ట్గా దీనికి ట్రాక్ పాడడానికి నాకు ఛాన్స్ దొరికింది. ట్రాక్లోనే చాలా ఎఫర్ట్ పెట్టాము. లైక్ వన్ సాంగ్ ఇలా ఎక్స్ప్రెషన్ కావాలి అలా అని చెప్పి డైరెక్టర్ చెప్పి, సో ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ట్రాక్ పాడేసి ఇంకా అంతే అనుకున్నాను. బికాస్ చాలామంది పెద్ద సింగర్స్ని అప్రోచ్ అవుతున్నారని విన్నాను. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, అట్లీస్ట్ ట్రాక్ పాడామన్న సంతోషంతో ఐ వాజ్ దేర్. బట్ శంకర్ మహాదేవన్ గారు వచ్చి ఆ సాంగ్ పాడగానే దెన్ హీ సెడ్ లైక్ ఓకే, ఈ అమ్మాయిని పెట్టి ఎందుకు ట్రై చేయకూడదు అనగానే డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలిచి అగైన్ వన్ సాంగ్ ఛాన్స్ ఇచ్చారు. దెన్ ఇట్ ఇంక్రీజ్ టు ఫైనలీ 4 సాంగ్స్కి ఏ సాంగ్స్కి అయితే నేను ట్రాక్ పాడానో అదే సాంగ్స్కి ఒరిజినల్ పాడడం జరిగింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దిస్. Telugu Abbai audio just got launched a week back, and manchi response we are getting, and I'm really thankful to Avinash sir. And I mean, like, it's always, you know, the director is the captain of the ship, and you know, he'll be the one who gets the team together and gets everything right. But especially for this film Telugu Abbai, Avinash sir has worked very hard, very hard, and I really mean it. Everything he was involved in, it's not that he was only concentrating on the direction part. He made sure that everything from the music to the lyrics to like even the costume to the look to the expression, everything he has been a part of, and a very integral part. And because of him, if whatever output as an actors we have given Tanish, me and Ramya and other actors in the movie, that is all because of him. And though it took little time for the audio to come out, but whenever the moment it was out, as an actor I've got a very good feedback. I'm getting a lot of inquiries after the you know, stills were released from the film, and most of the stills are from the song that I've been a part of. And like Mejo Joseph Garu has done an amazing job. It's his like it's just a debut in Telugu industry. He's already Pedda music director in Malayalam industry, but I think he's done a very good job in Telugu Abbai. And just now Pavni sang one of my favorite track of the film. This is Hi Rama. It's picturized on Tanish and me, and this is my favorite song in the movie. I love dancing on this. And of course there's another song called Ella that we shot in Malaysia, which was beautifully shot. I mean, like, seriously, they've captured the song very well. And I'm just wishing and hoping for the best, because music is getting a very good response. So I'm just keeping my fingers crossed for the release of the film, and I hope that how people have appreciated the music, they'll appreciate the film as well. నా పేరు జేఎస్ నివాస్. తెలుగు అబ్బాయి సినిమాలో సింగిల్ కార్డ్ రాశాను. చాలా సందర్భంలో నేను కొన్ని సినిమాలో ఒక్కొక్క సాంగ్ రాసినప్పుడు ఫ్రెండ్స్ కానీ సినిమా వాళ్ళు కానీ ఈ సాంగ్ బాగా రాసావు, ఇది బాగుంది అని చెప్పి ఒక్కసారి మాత్రం ఫోన్ చేసేవారండి. ఈ సినిమాలో 10 సాంగ్స్ రాశాను. 10 సార్లు నాకు కాకపోయినా 5 సార్లు ఫోన్ చేసి, విన్న ప్రతిసారి నాకు ఫోన్ చేసి, మామ ఈ సాంగ్ బాగుంది సార్, ఈ సాంగ్ బాగా రాశారు, ఇది బాగా రాశారు అని చెప్పి అంటుంటే చాలా సంతోషం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చిన, క్యాచీ ట్యూన్స్ ఇచ్చిన మేజర్ జోసెఫ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న మాటనండి. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, లేదంటే ఇండస్ట్రీ వాళ్ళు ఫోన్ చేసి ఈ సిచ్యువేషన్ పరంగా వచ్చే సాంగ్స్కి ఎస్పెషల్ అండి చాలామంది ఫోన్ చేసి మెచ్చుకుంటారు. నాకు 2 days బ్యాక్ ఒక ఫోన్ వచ్చిందండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు, తను ఒక 63-65 years ఉంటాయండి. అతను ఫోన్ చేశారండి నాకు. మామూలు కావాలి నెంబర్ నుంచి ఫోన్ చేసి మా ఫ్రెండ్ అనుకుని చెప్పరా అన్నాను. కానీ తర్వాత ఆమె ఫోన్ చేసి, నాన్న నేను అని చెప్పన్నారు. సారీ అంకుల్ చెప్పండి అని అంటే, నేను సాంగ్స్ విన్నాను ఆయన, చాలా సంవత్సరాల తర్వాత నేను పాటలు విన్నానంటే మీ ఫ్రెండే కదా రాసింది అని చెప్పి, నాన్న ఈ సాంగ్ వినని చెప్పి కొన్ని సాంగ్స్ వినిపించారంట తనకి. నేను ఇప్పుడు వచ్చే సాంగ్స్ అన్నీ రణగుణోద్యమాల మధ్య లిరిక్ వినబడదు, అసలు అర్థపర్థం లేకుండా వర్డ్స్ ఉంటాయి, నేను విన్ను అని చెప్పంటే, నా ఫ్రెండ్ రాశాడు మీరు విను, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుందని తను చెప్పినప్పుడు తను వినడం జరిగిందండి. విని నాకు ఫోన్ చేసి అందులో ఉన్న లిరిక్స్ చెప్తున్నారండి. లైక్ ప్రేమను మించిన జబ్బు లేదురా, మందే మరణం నమ్మరా, ఆశా మోహం వద్దురా, అవి మోసాల సరిహద్దురా, తర్వాత మగువ అంటే అంతే లేరా, మరణానికి చిరునామేరా అని కొన్ని వర్డ్స్ రాశానండి నేను అసలు సిచ్యువేషన్ పరంగా. కానీ తను అనుకున్నారంటే, ఓహో ఇతను లవ్ ఫెయిల్యూర్ ఏమో అందుకే ఇంతలా బాగా రాశారు అని చెప్పి అనుకున్నారంట. తర్వాత పుడమిని మోసే పువ్వే ఉందా, సహనానికైనా లేదే సహనం అని ఒక అమ్మాయిని ప్రేమని ఎలివేట్ చేసే సాంగ్ అనమాట.
మొత్తం టోటల్గా సాంగ్స్ అని విని తను అంటున్నారు అనమాట. అంటే చాలా రోజుల తర్వాత ఒక లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్స్ విన్నాను ఆయన అని చెప్పి అన్నారు. చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే మన ఈ యూత్ వాళ్ళకి నచ్చడం వేరండి, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో. అండ్ ఒక 60 years ఉన్న పెద్ద ఆయన ఫోన్ చేసి నాకు బ్లెస్సింగ్ కూడా చాలా 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 ఆనందంగా ఉందండి. అండ్ ఈ ఆడియో ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించాను, కానీ ఇంత పెద్దగా హిట్ అవుతుంది అనుకోలేదండి. అండ్ పెద్దవాళ్ళ నుంచి కానీ చిన్నవాళ్ళ నుంచి నాకు బ్లెస్సింగ్ వస్తున్న చాలా చాలా సంతోషం వేసిందండి. దీని అంతా కారణమైన ఈ సినిమా టీం అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.